The main advantage of your project is we are creating a lens superstrate in front of the existing antenna. Means in this I am talking about MIMO, but your project is on for arrays. For example, if you take two elements, element 1 and element 2 array, means one rectangular patch, second rectangular patch. We need to use a power divider to combine the two patch antennas. So this is the power divider network. So here I will give an input. So power will be equally applied to patch 1 and patch 2. This is 1 and this is 2. This is called two element array. Two element array. So if you use n element, n elements means element 1, element 2, element 3 up to so on n elements. Then the field strength, total field strength E of u is equal to, we studied in antennas and wave propagation, sin n psi by 2 divided by sin psi by 2. So this is the expression, sin n psi by 2 by sin psi by 2. N is the number of elements. So as the elements increases, what happen? Gain will increase. Hello? If n increases, gain increases. So beam width decreases. Means if you draw the radiation pattern, this is the beam width. For more number of elements, you will get a short beam, narrow beam. Beam width is less. So if I use 10 elements, if I get 5 dB gain. If I use 100 elements, I can get 50 dB gain. But in metamaterials, what we are doing, we are taking as a base antenna. Above that, we are taking a superstrate. Here I am doing patch element 1, element 2. Here I am giving signal at a distance gap lambda by 2. I am using metamaterial superstrate rings exactly above this patch and exactly above this patch. What is instead of two elements without superstrate, means if I don't have the superstrate, gain is 3 dB. If I use superstrate, the gain will increase to 6 dB. Means without increasing the number of elements, gain is increasing. Means it acts like a lens. లెన్స్ ఏం చేస్తుంది? ఇటు నుంచి ఇలా వెళ్ళిన బీము, ఇటు నుంచి ఇలా వెళ్ళిన బీమ్ని అంతటిని ఒక పర్టికులర్ డైరెక్షన్లో ఫోకస్ చేస్తుంది. అప్పుడు ఏమవుద్ది? గెయిన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అది మీ మెయిన్ ప్రాజెక్ట్ యొక్క కాన్సెప్ట్. ఓకే, సో మెటా సర్ఫేస్ బేస్డ్ మైమో బదులు మీదేంటిది? ఎర్రే యాంటెనాస్. అది మనం మీ ప్రాజెక్ట్ మెయిన్ గోల్. దానికి వెళ్ళే ముందు అసలు స్ప్లిట్ రింగ్ రెజనేటర్ అంటే మెటామీటర్ అంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నా. ఇది ఒక రింగ్ రెజనేటర్. చూడండి, ఇన్నర్ రింగ్ 1, outer ring 2. If you observe the ring properly, ఈ రింగ్ నేను ఇలా గీస్తున్నాను చూడండి. అవుటర్ రింగ్ ఇలా ఉంది,
ఇన్నర్ రింగ్ ఏమో ఇలా ఉంది. చూసారా డయాగ్రాము? అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇలా వచ్చి ఇలా డివైడ్ అయ్యి ఇలా వెళ్తున్న వేవ్ని మళ్ళీ ఏం చేసాం, ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తాం. అంటే ఇనిషియల్గా వేవ్ అనేది ఇలా వెళ్తుంది, రింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ వేవ్ అనేది ఇలా వచ్చింది. అంటే వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ ఇది పాజిటివ్లో ఉంటే, ఇది వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ నెగిటివ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. చూడండి ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూపిస్తున్నా. ఇక్కడ వీడు వాడింది స్క్వేర్ స్ప్లిట్ అంటే దీని నుంచి ఇలా వస్తున్న పవరు ఇలా మూవ్ అయ్యి ఇలా తిరిగి మళ్ళీ ఇలా వెళ్తుంది. అంటే ఇనిషియల్గా ఇలా ఉన్న డైరెక్షన్ పవరు ఇలా మూవ్ అయింది. అంటే వెలాసిటీ ఏమైంది, ఆపోజిట్ డైరెక్షన్లోకి ట్రావెల్ అయింది. ఎప్పుడైతే ఒక సెల్ క్రియేట్ చేసి ఆ సెల్ ప్యాచ్ మీద వేవ్ డైరెక్షన్ కనుక పాజిటివ్ నుంచి నెగిటివ్ కనుక మానిస్తే ఆ రింగ్ని ఏమంటాం అంటే SRR అంటే స్ప్లిట్ రింగ్ రెజొనేటర్ అంటాం. ఏమంటాం? స్ప్లిట్ రింగ్ రెజొనేటర్. అర్థమైందమ్మా? స్ప్లిట్ రింగ్ రెజొనేటర్. ఇది నేను సెల్స్ని ఎరేలాగే 1 2 3 4 వాడాను అనుకోండి, దీన్ని 4x4 సెల్ అంటాం. 3 వాడితే 3x3 సెల్ అంటాం. మేమేం చేసాం, 3x3 చేసాం, 4x4 సెల్ చేసాం. ఈ ఈచ్ సెల్ ఒక లెన్స్ కింద యాడ్ చేసి టోటల్ ఇదంతా ఒక లెన్స్ యాంటెన్నా కింద యాడ్ చేస్తాం. చూడండి మీ బ్యాచ్ చేసిన వర్కే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎలిమెంట్ 1 ప్యాచ్, ఎలిమెంట్ 2 ప్యాచ్. ఇక్కడ నేను పవర్ ఇచ్చాను, పవర్ ఎలిమెంట్ 2 కనెక్ట్ అయింది, పవర్ ఎలిమెంట్ 1 కనెక్ట్ అయింది. ఎలిమెంట్ 1 పైన ఒక 4x4 ఎర్రే పెట్టాను మెటామెటీరియల్. ఇక్కడ కూడా 2x4 ఎర్రే పెట్టాను. హలో సార్, ఇట్స్ ఆడిబుల్ సార్. వినిపిస్తుంది సార్. మిగతా వాళ్ళు హలో వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ ప్యాచ్ నుంచి వచ్చిన వేవ్ ఈ లెన్స్ మీద పడుతుంది, ఈ ప్యాచ్ నుంచి వచ్చిన రేడియేషన్ ఈ లెన్స్ మీద పడి ఈ రెండు లెన్స్ యొక్క ఈ డిస్టెన్స్, ఇది డిస్టెన్స్ λg/2 ఉండాలి గ్యాప్. అలాగే ఈ స్లైడ్ హైట్ కూడా λg/2 ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, దీని బీము రెండు సమ్ అయ్యి ప్లస్ అయ్యి రెండు నాకు షార్ప్ నారో బీమ్ వచ్చి గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మీ మెటీరియల్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చాం. మనం వాడింది FR4 ఎపాక్సీ సబ్స్ట్రాట్ 2.4 GHz అలాగే 5.1 GHz రెండు ఫ్రీక్వెన్సీ తీసుకున్నాం. సబ్స్ట్రాట్ డైమెన్షన్ రెండు ప్యాచ్లకి మధ్యలో డిస్టెన్స్ అది ఫిక్స్డా సార్? అది అంతే ఉండాలా? ఈ రెండు ప్యాచ్ల మధ్య గ్యాప్ λg/2 అదే అంతే ఉండాలా సార్? ఫిక్స్డ్ గా హాఫ్ వేవ్ లెంత్ అంతే అలాగే పెట్టాలి. దగ్గరికి λ5/4 పెట్టాను అనుకో, గ్రేటింగ్ లూప్స్ వస్తాయి. గ్రేటింగ్ లూప్స్ గ్రేటింగ్ లూప్స్ అంటే ఏంటంటే, ఇలా ఒక రేడియేషన్ ప్యాటర్న్ గీసాను అనుకోండి, ఇది మెయిన్ లోబ్ అయితే ఇవి సైడ్ లోబ్స్ ఇలా ఉండాలి. ఓకే. ఇప్పుడు నేను రేడియేషన్ ప్యాటర్న్ ఇలా వచ్చింది అనుకోండి, ఇలా ఒక మెయిన్ లోబ్ వచ్చి మళ్ళీ పక్కన ఇంకొక మెయిన్ లోబ్ వచ్చి పక్కన ఇంకా మెయిన్ లోబ్ వచ్చి ఇలా తగ్గింది అనుకోండి, వీటిని గ్రేటింగ్ లోబ్స్ అంటాం. ఇది మంచిది కాదు. ఒక మెయిన్ లోబ్ ఉండాలి, సమ్ సైడ్ లోబ్స్ ఒకటే ఉండాలి. దానికోసం ఏంటి, డిస్టెన్స్ రెజొనెంట్ లెంత్ λ/2 తీసుకుంటేనే ఈ ప్రాపర్టీ సెట్ అవుతుంది. ఓకే సార్. సో ప్యాచ్ డైమెన్షన్స్ తీసుకున్నాం, సబ్స్ట్రాక్ట్ డైమెన్షన్స్ ఇవి, సబ్స్ట్రాక్ట్ థిక్నెస్ ఇవి. చూడండి, ప్యాచ్ లెంత్, ప్యాచ్ విత్, ఫ్రీక్వెన్సీ మారినప్పుడు 2.4 GHzకి 38 mm ఉంటే 5.1 GHzకి 13.47 ఉంది. లెంత్ విత్ మార్చాం, ఫీడ్ విత్ అన్ని తీసుకున్నాం, ఫ్రీక్వెన్సీకి రెజొనేట్ అయింది. ఎయిర్ గ్యాప్ అంటే ఏంటంటే ఈ మధ్యలో ఉన్న గ్యాప్, ఇది డిస్టెన్స్ ఎంఎంలో రెండింటి కేసులు. సో ఆ ప్యాచ్ని మేము తయారు చేసాం. చూడండి, ఇది కిందదేమో రేడియేటింగ్ ప్యాచ్ 1, పైదేమో సూపర్ స్ట్రేట్. ఈ థర్మాకోల్స్తో పెట్టాం, λg/2 గ్యాప్తో సూపర్ స్ట్రేట్ పెట్టాం. నెట్వర్క్ అనలైజర్ కనెక్ట్ చేసాం. నెట్వర్క్ అనలైజర్లో నాకు కొన్ని డిప్స్ వచ్చినాయి. చూడండి, ఇదొక ఫ్రీక్వెన్సీ డిప్పు, ఇదొక ఫ్రీక్వెన్సీ డిప్పు, ఇదొక ఫ్రీక్వెన్సీ డిప్పు. 3 బ్యాండ్స్ వచ్చినాయి. కానీ మేము ఫస్ట్ బ్యాండ్, సెకండ్ బ్యాండ్ తీసుకున్నాం. ఇది 2.4, ఇది 5.1. ఆ రెండు నెట్వర్క్ అనలైజర్లో చూసాం. సో టెస్ట్ మెజర్డ్ అంటే సిమ్యులేషన్ రిజల్ట్, మెజర్డ్ రిజల్ట్ రెండు గ్రాఫ్లు గీసాను ఇక్కడ. అయితే దీంట్లో ఈ మీన్ ఎఫెక్టివ్ గెయిన్, ఇది మీ పారామీటర్స్ మీకు అక్కర్లా, మీకు ఓన్లీ బీటెక్ ప్రాజెక్ట్కి S1
ఇది మా స్టూడెంట్ పిహెచ్డి వర్క్ కాబట్టి మేము కొద్దిగా ఎక్స్ట్రా కర్వ్లు కూడా తీసుకున్నాం. మన బీటెక్ స్టూడెంట్కి S11 గ్రాఫ్ తీసుకుంటే సరిపోద్ది. ఇక్కడ అన్ని ఓవర్లాప్ చేసి చేసాం. ఇదిగోండి, ఇది రిటర్న్ లాస్. సో ఇది ఒక డిప్ ఫ్రీక్వెన్సీ, ఇది 2.2కి వచ్చింది, ఇక్కడ ఇది 2.2కి వచ్చింది, ఇది 2.3కి రెజనెట్ అయింది. యాక్చువల్ రావాల్సింది అక్కడ 2.4 దగ్గర రావాలి, కొంత ఆఫ్సెట్ అయింది. ఎఫిషియన్సీ కూడా క్యాలిక్యులేట్ చేసాం. ఆఫ్సెట్ ఎందువల్ల అయిందంటారు సార్? అంటే మరి ప్రాక్టికల్ గా తయారు చేసినప్పుడు ఓకే, ఆ థర్మాకోల్స్ వల్ల లూజ్ కనెక్టివిటీ వల్ల మారుతుంది. అచ్చా, ఓకే సార్. అర్థమైందమ్మా? ఇది నెట్వర్క్ అనలైజర్ లో రిజల్ట్స్ సార్ అవి? నెట్వర్క్ అనలైజర్ లో రిజల్ట్స్. గెయిన్ 3 dB గెయిన్, 2.4 GHz దగ్గర 4 dB ఉంది, 5.1 దగ్గర 6.1 dB ఉంది. చూడండి డిఫరెన్స్. ఇది ప్లేట్ లాగా వచ్చింది, ఇది కొద్దిగా బాల్ లాగా వచ్చింది. కంపారిజన్ చేసాం, కంపారిజన్ రిజల్ట్స్ పెట్టాం. ఇది మీ ప్రాజెక్ట్ కాదు, ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. ఇప్పుడు మీ ప్రాజెక్ట్కి వెళ్దాం. ఒకసారి వెనకాల గ్రాఫ్ పెట్టరా సార్? ఒకసారి అదే బాల్ లాగా వచ్చింది. ఇదా? అది 4 dB. ఆ వాల్యూస్ ఎలా తెలిసినాయి సార్? HFS లో చూస్తాం. ఓకే, అక్కడ మీకు అక్కడ కర్సర్ పెడితే డిస్ప్లే అయిపోతుంది సార్. అది మనం రిజల్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఆటోమేటిక్ చూపిస్తుంది. ఓకే సార్. అది మీకు మండే మా ప్రేమ్ మీకు చూపిస్తాడు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ప్రాజెక్ట్కి వద్దాం. మీ ప్రాజెక్ట్ ఏంటి? దిస్ ప్రాజెక్ట్ ప్రజెంట్స్ ద మైక్రో స్ట్రిప్ ప్యాచ్ స్లాట్ యాంటెనా ఎర్రే. అంటే ఎర్రే తీసుకున్నాం. ఇక్కడ కర్సర్ మరి మార్కర్ ఎలా వస్తుంది చూద్దాం. పెన్ రావట్లేదు, ఉన్నాడమ్మా. ఇదంతా HFS గురించి. ఇవన్నీ ఇనిషియల్గా ఏం చేసామంటే ఇక్కడ ఒక ప్యాచ్ తీసుకున్నాం. కర్సర్ చూడండి, ప్యాచ్లో మేము స్లాట్స్ పెట్టాం. అందుకనే స్లాట్ ప్యాచ్ యాంటెనా ఎర్రే అన్నాం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వర్క్ మేము మోడిఫై చేసాం, స్లాట్స్ కట్ చేసాం. వీటిని పారాసిటిక్ స్ట్రిప్స్ అంటాం. అంటే సింగిల్ ప్యాచ్ తీసుకొని స్లాట్స్ కట్ చేసి పక్కన పారాసిటిక్ స్ట్రిప్స్ పెట్టి ఫస్ట్ సింగిల్ స్లాట్ రెజనెట్ చేసాం. ఇక్కడ రెజనెట్ అయింది సిగ్నల్. ఆ తర్వాత పారాసిటిక్ స్ట్రిప్స్ పెట్టాం. రిటర్న్ లాస్ 2 ఫ్రీక్వెన్సీ, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ వచ్చింది డిప్, ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ డిప్ వచ్చింది. కానీ మనకు కావాల్సిన ఈ ఫ్రీక్వెన్సీ మెయిన్ కాబట్టి ఈ పాయింట్ నోట్ చేసాం. గెయిన్ 3 dB వచ్చింది, 3.6 గెయిన్ వచ్చింది ఇక్కడ. సో ప్యాచ్ యాంటెనా విత్ స్లాట్స్ S11 ప్యాచ్ యాంటెనా. ఇక్కడ ఏమైంది? ప్యాచ్ యాంటెనా విత్ పారాసిటిక్ స్ట్రిప్స్. ఈ రెండు కేసెస్కి కంపారిజన్ టేబుల్ వేసాం. వినంతి ఒక్క నిమిషం ఛార్జింగ్ పెట్టుకుంటాను. వినంతి, సో కంపారిజన్ టేబుల్స్ వేసాం. S11 VSWR వాల్యూస్ చూసాం. పారాసిటిక్ యాంటెనా విత్ స్లాట్స్ అండ్ పారాసిటిక్ స్ట్రిప్స్తో
రెజొనేట్ అయిన ఫ్రీక్వెన్సీస్ VSWR ఇస్తాం, గెయిన్ రెండింటి కేసులు చూసాం. 2 ఎలిమెంట్ అర్రేకి వెళ్ళాం. సార్ రెండిట్లో ఏది బెస్ట్ అంటారు సార్? యూజింగ్ పారాసైటిక్ స్ట్రిప్స్ ఇంప్రూవ్ అయిందంటారు. ఓకే సార్. చూడండి, దాని ఇంప్రూవ్మెంట్ కోసం 2 ఎలిమెంట్ తీసుకున్నాం. ఓకే, 2 ఎలిమెంట్ స్లాట్స్ తీసుకున్నాను. ఇక్కడ ఒక స్లాట్, ఇక్కడ ఒక స్లాట్, ఇక్కడ ఒక స్లాట్, ఇక్కడ ఒక స్లాట్, 2 ఎలిమెంట్ తీసుకున్నాను. ఫ్యాబ్రికేట్ చేసాం. 2 ఎలిమెంట్ ప్యాచ్ అర్రే, ఫ్రీక్వెన్సీ డిప్ చూసాం. ప్రాక్టికల్ రిజల్ట్ 2 కంపేర్ చేసాము. ఇక్కడ 2 కాంబినేషన్స్ బాగున్నాయి కాబట్టి కాంబినేషన్ 1, కాంబినేషన్ 2. సో యూ కెన్ గో ఫర్ ద సెకండ్ వన్. తర్వాత ఏం చేసాం, ఇప్పుడు మీకు మెటామెటీరియల్ సూపర్ స్ట్రేట్ రింగ్ తయారు చేసాం. చేసి ఆఫ్సెట్ డిస్టెన్స్ ఇక్కడ చెప్పాను కదా, λg/2 డిస్టెన్స్తో ఒక సూపర్ స్ట్రేట్ పెట్టాం. పెట్టి ఒక రింగ్ రెజొనేటర్ తయారు చేసాం. లైన్లో ఉండండి ఒకసారి. సార్ సార్ నాయిస్ వస్తుంది సార్. సో సారీ అండి, చిన్న ఫోన్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేశాను, పైన సూపర్ స్ట్రేట్ పెట్టాం. సూపర్ స్ట్రేట్ యొక్క రెజొనేటర్ ఇలా పెట్టాను. చూడండి, ఇక్కడ వేవ్ ఇటు మూవ్ అయ్యి ఇలా డిఫైన్ అయ్యి మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ ఇటు వెళ్తుంది. అంటే వేవ్ యొక్క డైరెక్షన్ మనం మారుస్తున్నాం. ఇక్కడ నాకు ఎడిట్ మార్కింగ్ పెన్ రావట్లేదు, లేకపోతే మీకు డైరెక్షన్ చూపించేవాడిని. పీపీటీ కాదు, ఇది వర్డ్ డాక్యుమెంట్, అందుకని నాకు తెలియట్లా. యారో మార్క్ చూడండి, వేవ్ ఇటు మూవ్ అవుతుంది, స్ప్లిట్ అయింది, మళ్ళీ ఇలాగా డివైడ్ అయింది, ఇటు కలిసింది, కొంత పార్ట్ ఇటు స్ప్లిట్ అయింది, మళ్ళీ ఇలా వచ్చింది, ఇలా డివైడ్ అయింది, లోనికి వెళ్ళింది. అందుకనే దీన్ని స్ప్లిట్ రింగ్ రెజొనేటర్ అంటాం. రెజొనేటింగ్ సర్క్యూట్ కింద యాడ్ చేస్తుంది. సో దీని డిజైన్ స్పెసిఫికేషన్స్ 5.9 ఫ్రీక్వెన్సీ, సెల్ యొక్క డైమెన్షన్స్ ఇవి. ఏం చేశాను, ఒక ప్యాచ్ మీద ఒక సింగిల్ సెల్ పెట్టాం. ఫస్ట్ సింగిల్ సెల్ చేసి అబ్జర్వ్ చేసాం, రిటర్న్ లాస్ VSWR. 3 సెల్స్ పెట్టాం, అబ్జర్వ్ చేసాం, రిటర్న్ లాస్ ఇది. ఎర్రే చేసాం, 3x3 ఎర్రే కనిపిస్తుందండి ఇక్కడ. హలో, ఎస్ సార్ కనిపిస్తుంది. 3 rows 3 columns, కింద సింగిల్ ప్యాచ్ ఉంది, పైన ఎర్రే పెట్టాం.
గెయిన్ చూడండి 4.29కి వెళ్ళిపోయింది ఒక సింగిల్ దాంతోనే. సార్ అది ఆ 3x3 అరే అవి స్ప్లిట్ రింగ్ రెసనేటర్స్ సార్ అవి? పైది ఉన్నది 3x3 స్ప్లిట్ రింగ్ రెజనేటర్స్, కింద ఉన్నది ప్యాచ్. కింద ప్యాచ్ కనిపిస్తుంది కదా. అవును సార్. దాని యొక్క రిటర్న్ లాస్ VSWR. గెయిన్ ఇక్కడ చూడండి, ప్యాచ్ యాంటెనా యూజింగ్ స్లాట్స్ విత్ సూపర్ స్టేట్, ప్యాచ్ యాంటెనా యూజింగ్ స్లాట్స్ విత్ సింగిల్ యూనిట్ సెల్ సూపర్ స్టేట్, ప్యాచ్ యాంటెనా యూజింగ్ స్లాట్స్ విత్ 3x1. మన కాంబినేషన్ అంటే 4th one 3x3 అండ్ ఎన్ని సెల్స్ 9 యూనిట్ సెల్స్, 3 × 3 9 కదండి, 9 యూనిట్ సెల్స్. సో ఇక్కడ రిటర్న్ లాస్ ఎంత వచ్చింది, VSWR ఎంత వచ్చింది, గెయిన్ ఎంత వచ్చింది. కానీ 3x1 సెల్లో చూడండి రిటర్న్ లాస్ ఎంత ఉంది, VSWR ఎంత ఉంది, గెయిన్ ఉంది. సో మీకు 4 కాంబినేషన్లో ఏది బాగుంది మనకి, 3x1 యూనిట్ సెల్స్లో మా కాంబినేషన్ బాగుంది. హలో ఓకే సార్. అది నెక్స్ట్ ఏం చేసాం, పారాసిటిక్ స్ట్రిప్ తీసుకున్నాం, సేమ్ అలాగే తయారు చేసాం, సింగిల్ ఎలిమెంట్ 3 ఎలిమెంట్ 3x3 అలా కంపారిజన్ టేబుల్ చేసాం. కంపారిజన్ టేబుల్ చూడండి, ఇక్కడ 3x1 ఏరియాలో రిటర్న్ లాస్ ఎంత వచ్చింది, VSWR ఎంత వచ్చింది, గెయిన్ ఎంత వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేసాం, మామూలు ప్యాచ్ విత్ స్లాట్ చేసాం, పారాసిటిక్ ప్యాచ్ విత్ స్లాట్ చేసాం, దాని మీద సూపర్ స్టేట్ పెట్టి ఎరే చేసి క్రియేట్ చేసి కంపేర్ చేసాం. ఇప్పుడు ఏం చేశాను, పవర్ డివైడర్ మార్చాను. ఇది ఇంతకుముందు కార్పొరేట్ పవర్ డివైడర్ వాడాను, ఇప్పుడేమో ఇది వేరే పవర్ డివైడర్ వాడాం. పవర్ డివైడర్ వాడడం వల్ల కూడా మనకి సూపర్ స్టేట్ సెల్ యొక్క ఇంప్రూవ్మెంట్, 2 ఎలిమెంట్స్ తీసుకున్నాను చూడండి, ఎలిమెంట్ 1 ఎలిమెంట్ 2, ఒక సెల్ ఎలిమెంట్ 2 మీద ఒక సెల్, అలాగే 1/3 అలాగే 3x3. ఇది ఫ్యాబ్రికేటెడ్ యాంటెనా. చూడండి ఈ స్లైడ్ చూడండి, కింద 2 ఎలిమెంట్స్ ఉన్నాయి యాంటెనా, పైన ఏమో రెండు అరే సెల్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు మాకు లైక్ పార్సల్ చేస్తారు కదా ఒక లైక్ ఫ్యాబ్రికేటెడ్ మెటీరియల్, ఏది ఇస్తానో చూపిస్తాను చూడండి. రిజల్ట్స్ ఇవి, దాని VSWR ఇక్కడ కంపారిజన్ చేసాం. అరే ప్యాచ్ విత్ 3x3 దానికి గెయిన్ నాకు ఎంత వచ్చింది, ఇది బాగుంది కాంబినేషన్. అర్థమైందండి. సో ఈ కంపారిజన్ టేబుల్ అంతా కంపేర్ చేసుకున్న తర్వాత కన్క్లూజన్ ఏం చెప్తున్నానంటే, ఈ సెల్స్ అంటే సింగిల్ ఎలిమెంట్ ప్యాచ్, డబుల్ ఎలిమెంట్ ప్యాచ్, అలాగే 2 ఎలిమెంట్ పైన 3x3 యూనిట్ ఎర్రే, అలాగే 2 ఎలిమెంట్ ఎర్రే ప్యాచ్ యాంటెనా మీద స్లాట్స్ విత్ 3x1 ఎర్రే పెట్టుకున్న కాంబినేషన్స్లో డిఫరెంట్ రిజల్ట్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం. ఇది కంపారిజన్ టేబుల్. మీరు పేపర్ వేసినప్పుడు ఇక్కడ ఇదొక ప్యాచ్ విత్ సూపర్ స్ట్రేట్, మీకు ఫ్యాబ్రికేటెడ్ ఇదే ఇస్తాం మేము. హలో ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు లైక్ రిజల్ట్స్ చాలా ఉన్నాయి కదా సార్, ఐ మీన్ ఏది పెట్టుకుంటే బెటర్ అంటారు ఫైనల్ గా? దేంట్లో పేపర్ వేసేటప్పుడు, పేపర్ పబ్లిష్ చేసేటప్పుడు, పేపర్ వేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే సిమ్యులేషన్ రిజల్ట్స్ మీద సింపుల్ పేపర్లు వేయండి. ఓకే సార్. ఇలా ఫ్యాబ్రికేటెడ్ యాంటెనా మీకు ఇస్తాను కదా, మీకు ఏది ఇస్తాను అనుకుంటున్నారు, ఇది ఇస్తాను మీకు లాస్ట్ లో. ఇది దీని మీద సూపర్ స్టేట్ లేదు, దీని మీద సూపర్ స్టేట్, లాస్ట్ లో సూపర్ స్టేట్ ఉంది కదా. అవును సార్. అదే 3x3 అరే ఉంది, అది ఇస్తారా సార్? ఇది ఇదే మీరు లాస్ట్ లో మీరు ఫ్యాబ్రికేటెడ్ తీసుకుంటారు. ఓకే. ఇది దీని మీద సో ఇది 2 ఎలిమెంట్ అరే, అలా మనం 2 ఎలిమెంట్ అరే విత్ 6 ఎలిమెంట్ తీసుకోవచ్చు, 8 ఎలిమెంట్ తీసుకోవచ్చు. ఇది 3x3 స్ప్లిట్ రింగ్ రెసనేటర్ కదా సార్ పైన? పైది 3x3 కింద 2 ఎలిమెంట్. ఓకే సార్. 3x3 అంటే మీరు డయాగ్రామ్ చూడండి, ఈ 3x3 కింద ప్యాచ్ అంతా కవర్ చేసింది. అవును సార్. అలాగే 3x3 4x3కి వెళ్ళాం అనుకోండి, కొంత ఆఫ్సెట్ ఎక్స్ట్రా రింగ్స్ వచ్చేస్తాయి పక్కకి. అవును సార్. అవును, మ్యూచువల్ కప్లింగ్ ఎక్కువ అయిపోతుంది. సో ఇప్పుడు పైన 3x3 ఉన్నాయి, అది అదే కదా సార్ సూపర్ స్ట్రేట్? ఇది సూపర్ స్ట్రేట్, ఇది సూపర్ స్ట్రేట్ పైది ఉన్నది, కింద ఉన్నది సబ్ స్ట్రేట్. అందుకని మీకు 1000 రూపీస్ ఎక్కువ ఎందుకు అయిందంటే, ఇది ఒక ప్యాచ్ యాంటెనా కింద మేము క్యాలిక్యులేట్ చేసి మరి ఫ్యాబ్రికేట్ చేస్తాం కదా. ఆ మెటీరియల్ మెటా మెటీరియల్ అంతే కదా సార్? మెటీరియల్ కాపరే. కాపర్. అసలు మెటా మెటీరియల్ అంటే ఏంటి? ద మెటీరియల్ విచ్ హ్యాస్ నెగటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. చెప్పండి. ద మెటీరియల్ విచ్ హ్యాస్ నెగటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. నెగటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉన్న మెటీరియల్ ని
మెటామెటీరియల్ అంటాం. నెగిటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎప్పుడు అవుతుంది చెప్తారా? మీకు ఐడియా ఉందా? లేదు సార్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే n, కొన్ని పుస్తకాల్లో మ్యూ అంటారు. ఈ వాల్యూ నెగిటివ్ అనేది అసలు నేచర్లో ఉండదు. ఓకే. మనం 4 కోఆర్డినేట్స్ తీసుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్ బోత్ ఆర్ పాజిటివ్, సెకండ్ కోఆర్డినేట్ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్, ఇక్కడ బోత్ ఆర్ నెగటివ్, ఇక్కడ ఒక పాజిటివ్, బోత్ ఆర్ నెగిటివ్, ఇక్కడ ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ ని బోత్ నెగిటివ్ అంటాం. ఓకే సార్. బోత్ నెగిటివ్ మెటీరియల్ అంటాం. అంటే ఎప్సిలాన్ వాల్యూ మ్యూ వాల్యూ. ఇక్కడ నేను మ్యూ తీసుకున్నాను అనుకో, ఇక్కడ నేను ఎప్సిలాన్ తీసుకున్నాను అనుకోండి. ఈ కోఆర్డినేట్ థర్డ్ కోఆర్డినేట్ వచ్చేసరికి ఏమైంది? బోత్ మ్యూ అండ్ ఎప్సిలాన్ ఆర్ నెగిటివ్. ఎప్పుడైతే phase velocity is equal to 1/√μ ఎప్సిలాన్. ఇది ఫార్ములా తెలుసుగా మనకి. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ అదే బోత్ నెగిటివ్ అయిపోయింది అనుకోండి, వెలాసిటీ ఆఫ్ ప్రాపగేషన్ కూడా ఏమవుతుంది? నెగిటివ్ అవుతుంది. అంటే వేవ్ ఇలా మూవ్ అవుతే పాజిటివ్ డైరెక్షన్ లో, దీన్ని ఆపోజిట్ గా ఆర్టిఫిషియల్ గా మనం మారుస్తున్నాం. ఆర్టిఫిషియల్ గా, అందుకని దీన్ని ఆర్టిఫిషియల్ మెటీరియల్స్ అంటారు. ఓకే. న్యాచురల్ గా ఉండే మెటీరియల్ కాదు ఇవి, ఆర్టిఫిషియల్ మెటీరియల్స్. మనకి ప్రపంచంలో ఎక్కడ నెగిటివ్ రిఫ్రాక్టివ్ ఉండదు, నెగిటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండదు. కానీ ఎస్ఆర్ఆర్ వాడి ఏం చేస్తున్నాం? ఎస్ఆర్ఆర్ ఫుల్ ఫామ్ చెప్పండి. స్ప్లిట్ రింగ్ రెసొనేటర్. స్ప్లిట్ రింగ్ రెసొనేటర్ అంటే ఎలా ఉంటుంది? ఇది ఈ స్ప్లిట్ రింగ్ రెసొనేటర్ వాడి మనం ఏం చేస్తున్నాం? వెలాసిటీ ఆఫ్ వేవ్ ని పాజిటివ్ డైరెక్షన్ లో మూవ్ అవుతున్న వేవ్ ఏం చేస్తున్నాం? నెగిటివ్ డైరెక్షన్ మూవ్ చేస్తున్నాం. అంటే ఫేజ్ వెలాసిటీ ఇక్కడ పాజిటివ్ లో ఉంటే ఒకసారి ఫేజ్ వెలాసిటీ నెగిటివ్ లో ఉంది. ఎప్పుడైతే ఫేజ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 1/√μ ఎప్సిలాన్ అన్నాం అనుకో, ఇది నెగిటివ్ అంటే వాల్యూ కూడా నెగిటివ్ అని చెప్పేసి ఎస్యూమ్ చేసుకోండి. ఓకే. అది మీ ప్రాజెక్ట్. ఓకే సార్. ఎనీ డౌట్స్? డౌట్స్ ఏమంటే అడగండి. అయిపోయినట్టే వర్క్ డిస్కషన్. సార్ అది ఇప్పుడు పేపర్ లో ఫైనల్ గా ఇప్పుడు లైక్ ఏంటి? ఫైనల్ గా ఫ్యాబ్రికేటెడ్ యాంటెన్నా ఇమేజ్ ఇంక్లూడ్ చేసుకోవచ్చా సార్ పేపర్ లో? ఫ్యాబ్రికేటెడ్ యాంటెనాస్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అది మంచి పేపర్ చేసుకోండి. ఓన్లీ సిమ్యులేషన్ వరకు మామూలు పేపర్లు ఇవ్వండి. ఓకే సార్. అది లాస్ట్ లో మీరు పెట్టిన టేబుల్ ఆ రిజల్ట్స్ మొత్తం ఇంక్లూడ్ చేసుకొని పేపర్ అలా పెట్టుకొని దాని మీద కన్క్లూజన్స్ రాసి ప్లేగరిజం చేసుకున్నామ్మా. ఇది దీంట్లో నేను ఇచ్చే డాక్యుమెంట్ లో ప్లేగ్ చెక్ ఉండదు, మీరు ప్లేగ్ చెక్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్, నేను చేస్తాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఇప్పుడు మీరు సెకండ్ బ్యాచే కదా, అదే ఎరే బ్యాచే కదా మీది? అవును సార్. పేమెంట్ అది మండే చేయమంటారా సార్? నేను కూడా మీరు పేమెంట్ గురించి కాదు, మీరు ఒకవేళ దీన్ని పేటెంట్ కి అప్లై చేద్దాం అనుకున్నాను అనుకోండి, మీ స్టూడెంట్స్ ఏమైనా పేమెంట్ చేసుకొని పేటెంట్ చేద్దాం అంటే నేను ఒక ప్రొసీజర్ చెప్తాను. మీరు పేటెంట్ కూడా, మీకు పేటెంట్స్ కి కాలేజ్ ఎంకరేజ్ చేస్తుందా? బాగా ఎంకరేజ్ చేస్తుంది సార్. అది మీరు దగ్గర ఒక 30,000 40,000 అవుతుంది. అది మీరు మీ ఫ్యాకల్టీ ఒక 4-5 కలిసి చేసుకుంటారంటే స్టూడెంట్ని పక్కన పెట్టి మా స్కాలర్ ప్రేము నేను ఉంటాం, మీరు ఒక 3 ఉండండి, నేను డైరెక్షన్ ఇస్తాను, దాని ప్రకారం చేయొచ్చు. ఓకే సార్, నేను డిస్కస్ చేసి చెప్తాను సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. స్టూడెంట్స్ మీకు కూడా డౌట్ ఉంటే సోమవారం మీకు హెచ్ఎఫ్ఎస్ఎస్ క్లాస్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లోజ్ చేసేస్తున్నా సెషన్. ఓకే సార్. థ్యాంక్ యూ ప్రేమ్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.